హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఇప్పుడు మనం రాజధాని అమరావతిలో E6 రోడ్లో అయితే ఉన్నామండి. ఇప్పుడు మనం ఆ బోర్డును చూసాము. ఈ E6 రోడ్డు అనేది రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైన రోడ్డు అండి. ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాల్ని ఇప్పుడు మనం చూద్దామండి. ఈ E6 రోడ్డు అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అని మనం అనుకున్నట్లయితే ఇది అనంతవరం గ్రామం నుంచి మల్కాపురం అనే గ్రామం వరకు ఈ రోడ్డు E6 రోడ్డు విస్తరించి ఉంటుందండి. ఈ మల్కాపురం అంటే ఎక్కడంటే ఇప్పుడు సచివాలయం ఉంది కదా, సెక్రటేరియట్, అక్కడ వరకు ఇప్పటికైతే ఈ రోడ్డు నిర్మాణం 2014-2019 మధ్య కాలంలోనే జరిగింది. అసంపూర్తిగా జరిగింది. ఇప్పుడు మరలా తిరిగి ఆ పనులు ప్రారంభిస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దామండి. ప్రస్తుతానికైతే ఈ E6 రోడ్లో పనులు ఏం జరుగుతున్నాయి అని అంటే 2014-2019 మధ్య కాలంలో ఈ రోడ్డులో కంకర మాత్రం తోలి అలా వదిలేశారు. ఇక తర్వాత పరిస్థితులు మీ అందరికీ తెలిసినాయి. ప్రభుత్వాలు మారిపోవడం, పనులు ఆగిపోవటం. ఇక ఆ తర్వాత ఆ కంకర తోలిన రోడ్లో కంకర తోలి అప్పుడైతే మొత్తాన్ని చదును చేశారు. ఇక తర్వాత జరిగింది మీకు తెలుసు. ఇంకా అప్పటి నుంచి ఈ రోడ్డు అలా ఖాళీగా ఉండటం వలన కంప చెట్లు, పిచ్చి మొక్కలు అలా మలిచిపోయాయండి. ఇప్పుడైతే వాటిని, ఆ కంప చెట్లని, పిచ్చి మొక్కల్ని తొలగించే ప్రక్రియ పూర్తిగా జరిగింది. అది మీరు చూస్తున్నారు. మరియు రోడ్డు పక్కన కూడా చాలా వరకు చెత్త అంతా పక్కకి నెట్టివేయడం కూడా జరిగిందండి. మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాజధాని అమరావతిలో 2019-2014 మధ్య కాలంలో కొన్ని రోడ్లేమో మొదలు పెట్టారు, కొన్ని రోడ్లేమో పూర్తిగా సీడ్ యాక్సిస్ రోడ్లు లాంటి రోడ్లు అయితే చాలా వరకు 80% వరకు పనులు పూర్తయ్యాయి. మరియు ఇలాంటి రోడ్లు అయితే అలా కొద్దిగా పనులు మొదలయ్యి జరిగి ఉన్నాయి. ఇలాగా తారు వెయ్యని రోడ్లలో పిచ్చి మొక్కలు అయితే మలిచాయి. ఇక ఆ పిచ్చి మొక్కలన్నీ తొలగించే ప్రక్రియ కొనసాగింది, అయిపోయింది. మీరందరూ అవి చూస్తున్నారు. చెత్తను కూడా పక్కకు నెట్టేశారు. ఇక ఇప్పుడు పక్కన ఉన్న డ్రైనేజీ వ్యవస్థని మరియు ఆ డ్రైనేజీ వ్యవస్థలో ఉన్నటువంటి బురదని వాటన్నిటిని క్లీన్ చేసే ప్రక్రియ జరుగుతుందండి. ఇప్పటికైతే E6 రోడ్లో జరుగుతున్న పనులు ఇవి మీరు చూస్తున్నారు కదా. మరలా కొత్తగా ఇదంతా అక్కడికి తరలించిన గ్రావెల్ మీరు చూస్తున్నారు. కొత్తగా మట్టిని కూడా అడిగి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, సరి చేసేసి మొత్తం హెవీ బరువు గల రోడ్డు రోలర్తో తొక్కించడం కూడా జరిగింది. మీరు అది చూస్తున్నారు. ఇక మనం ఈ E6 రోడ్డు యొక్క ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, రాజధాని అమరావతిలో E6 రోడ్డు యొక్క ప్రాధాన్యతని మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ E6 రోడ్డు రాజధాని అమరావతి నిర్మాణంలో చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డుకి ప్రాధాన్యత చాలా ఎక్కువగా పెరిగింది. ఎందుకు అని అంటే తుళ్ళూరు నుంచి ఏపీ సెక్రటేరియట్కి, సచివాలయానికి, ఇప్పుడున్న సచివాలయానికి వెళ్ళాలి అని అంటే ప్రధానమైన రహదారి తుళ్ళూరు నుంచి, ఇటు గుంటూరు నుంచి, ఇటు అమరావతి నుంచి వచ్చేవారికి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ప్రధానమైన రహదారి ఈ రోడ్డు అండి. మరలా పక్కనే హైకోర్టు కూడా ఉంది. మీకు ఇందాక చూపించాను. ఆ హైకోర్టు దగ్గరికి వెళ్ళాలి అన్నా, మరలా ఇటు నుంచేమో గ్రూప్ డి ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళాలి అన్నా కూడా ఈ రోడ్డే ప్రధానమైనది. ఇప్పుడు కొత్తగా మరొక ప్రాధాన్యత కూడా వచ్చి పడిందండి. ఇదే రోడ్డులో, ఇప్పుడు E6 రోడ్డు ఉంది కదా, ఇదే రోడ్డులో చంద్రబాబు నాయుడు గారు స్థలం కొని అక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ రోడ్డు గుండా వెళ్తేనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే కొత్తగా ఇల్లు కడుతున్నారో అక్కడికి వెళ్ళగలం. ఈ రోడ్డు పనులు అత్యంత తొందరగా మొదలయ్యే సంకేతం అయితే కనపడుతుందండి. అదేంటంటే ఈ రోడ్డుకి తుళ్ళూరులో ఈ రోడ్డు నిర్మాణం కోసం కార్మికులు వస్తారు కదా, వారి కోసం అయితే లేబర్ క్యాంపుల్ని పూర్తిగా నిర్మించారు. ఇక కార్మికులు రావడమే. వచ్చిన తర్వాత పని అయితే చాలా వేగంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలంటే, ఇది సీఎం గారి ఇంటికి వెళ్ళే రహదారి కనుక ఈ రోడ్డుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారు. ఈ రోడ్డు సచివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అవుతుందండి. ఇక అక్కడ నుంచి విజయవాడకి, ఇటు తాడేపల్లికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయో మీరు అందరూ చూస్తున్నారండి. ఇక ఇప్పుడు మనం ఇంకాస్త దగ్గరగా వెళ్తే సీఎం గారు ఎక్కడైతే ఇల్లు కడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తామండి. వెళ్ళి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను.
ఎటు చూసుకున్నా కానీ ఈ E6 రోడ్ అనేది చాలా ప్రాధాన్యత కలిగిందండి. ఎందుకంటే ఒక పక్కేమో విట్ యూనివర్సిటీ ఉంది, ఇంకొక పక్కేమో నేషనల్ డిజైనింగ్ యూనివర్సిటీ ఉంది, మరియు ఇంకో పక్కేమో హైకోర్టు, మరియు ఇంకో పక్కేమో సచివాలయం, మరలా ఇంకొక పక్కేమో శాశ్వతంగా కట్టేటువంటి హైకోర్టు, సచివాలయానికి కూడా ఐకానిక్ టవర్స్కి కూడా ఈ రోడ్డు సెంటర్ అండి. అందువలన ఎటు చూసినా ఈ E6 రోడ్డు అనేది చాలా ప్రాధాన్యత కలిగిన రోడ్డు. ఆ రోడ్డు పనులే మనం ఇప్పుడు చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు పనులు నత్తనడకం జరిగాయండి. ఎప్పుడైతే సీఎం గారు తన ఇంటి భూమి పూజకు అక్కడికి వచ్చారో అప్పుడు ఈ రోడ్డు పనులు కాస్త చకచకా జరిగాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆ రోడ్డు కాస్త గుంతలో ఉండేది, నీళ్లు కూడా అక్కడక్కడ ఉండేవి. తర్వాత ఎప్పుడైతే సీఎం గారు ఇల్లు కట్టుకుంటున్నారు, శంకుస్థాపనకు వస్తారు అని చెప్పారో అప్పుడు ఇక్కడ పనులు చాలా వేగంగా జరిగాయండి. ఏదైనా కానీ ఇక్కడైతే సీఎం గారి ఇల్లు వస్తుంది కనుక ఈ రోడ్డుని చాలా వేగంగా నిర్మిస్తారని మనం అనుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకాస్త ముందుకు వెళ్తే సీఎం గారి ఇంటి నిర్మాణం చూద్దామండి. చంద్రబాబు గారి ఇంటి నిర్మాణం చూస్తున్నారుగా, దూరం నుంచి కుడి పక్కకు చూడండి, యంత్రాలు, భారీ భారీ యంత్రాలు ఎలా కనిపిస్తున్నాయో. ఆ నిర్మాణ ప్రాంతంలోకి ఎవరిని అయితే అలౌ చేయట్లేదండి. ఎవరు వెళ్ళినా కానీ రోడ్డు మీద నుంచి వీడియో తీసుకొని పక్కకు రావాలి. ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఏదైనా తీసుకొని లోపలికి నిర్మాణం జరిగే ప్రాంతంలోకి ఏ మీడియా వారిని, ఇంక్లూడింగ్ నేషనల్ మీడియా వాళ్ళని, TV9 కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, ఇలాంటి వారిని ఎవరిని కూడా అక్కడికి లోపలికి నిర్మాణ ప్రాంతంలోకి అలౌ చేయట్లేదు. ఎవరైనా కానీ రోడ్డు మీద నుంచే తీసుకెళ్ళి. చూసారా అధికారులు ఎంతమంది ఉన్నారో రోడ్డు కోసం, రోడ్డు నిర్మాణం కోసం వారంతా సర్వే చేస్తున్నారు. చూడండి పనులు ఎలా జరుగుతున్నాయి. కంప చెట్లన్నీ కూడా పక్కకు తోసివేయడం జరిగింది. ఇదండి రాజధాని అమరావతిలో E6 రోడ్డు యొక్క అప్డేటు. మరిన్ని రాజధాని అమరావతి వార్తలు, అప్డేట్స్ కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలని తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం.